ఆయనకి ఎవడిచ్చాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపడానికి చెప్పండి. అసలు తీసుకొచ్చింది భూమి మీదకి వాళ్ళ అమ్మ నాన్న. ఈమెను చంపాలంటే వీళ్ళకి హక్కు ఉంది, కానీ వాళ్ళని చంపాక ఈమెకి ఎక్కడ ఉంది అసలు? అసలు చంపుకోవడాలేంటి? ప్రాణం అంటే అంత ఈజీ అయిపోయిందా ప్రతి ఒక్కడికి? చెప్పండి. ఇంజక్షన్లు ఇచ్చి చంపుతున్నారంట. అమ్మో, ఈ సినిమాలు ఉన్నాయి చూసారు, మనోళ్ళు మంచిని తీసుకోరు. సినిమాలు చాలా మంచి ఉండదు, ఎవడు దేకాడు. మనకేది నెగిటివ్ అయితే అదే. మొన్నేమో రాంబాబు వర్స్ రాంబాబాయ్ యూట్యూబ్లోను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వీడియోలు చూసి ఇలా తయారవుతున్నారు జనం అని చాలా మంది కామెంట్లు చేయడం జరిగింది మేడం. అవన్నీ నిజమేనంటారా? నిజమే కదా, కాదని ఎవరు చెప్పాడు? కానీ మిగతా వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు, ఎందుకు చేయలేకపోతున్నారు? కేంద్రమా బ్రో, ఒక విషయం చెప్తా. కేంద్రం మన మైండ్ సెట్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది? ఇప్పుడు నేనున్నాను బ్రో, ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంజక్షన్ ఇచ్చి చంపట్లేదు ఎవరిని. అర్థమవుతున్నాయి? ఎవరు తీసుకునే విధానం వాళ్ళది. వీళ్ళ మైండ్ సెట్ బాగాలేదు, వీళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు. కానీ ఒకటి చెప్తా, ప్రాణం విలువ ఎంత గొప్పది మీ అందరూ తెలుసు. ఒక కుక్క ఒకరిని కరుస్తుందంటేనే కుక్కల మీదకి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళందరూ. మరి ఒక మనిషిని చంపేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరిని అడుగుతారు? దీన్ని ఎవరు మాట్లాడరా? దీని గురించి డిబేట్లు ఎవరు పెట్టరా? చెప్పండి. దీని గురించి ఎవరు డిబేట్లు పెట్టరా? కుక్కల గురించి వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళ మీద రెచ్చిపోయారు మీరు అందరూ. మరి కుక్కల మీద రెచ్చిపోయారు, చంపేయాలన్నారు. గవర్నమెంట్ అంతా దీని మీద యాక్షన్ తీసుకొని చంపేయాలన్నారు. మరి ఇప్పుడు మనిషి చంపేసింది, మనుషుల్ని ఏం చేస్తారు? దట్టు వాళ్ళ కన్న తల్లిదండ్రుల్ని. అర్థమవుతుందా? మరి వీళ్ళు ఏం చేస్తారు? ఏంటి బ్రో అందరూ సైలెంట్గా ఉంటారు? మీరు దీని గురించి ఎవరు అడగరా? దీని గురించి ఎవరు మాట్లాడరా? ఎవరైతే ఆ రోజు మీడియా వాళ్ళు కొంతమంది, అది మీడియా పర్సన్ బయట పర్సన్ నాకు తెలియదు, కానీ రేణుతేజ గారి మీద ఓతకి వెళ్ళిపోయి ఇటు కూర్చొని చెప్తున్నారు, అటు కూర్చొని చెప్తారా అన్నారు కదా. మరి ఈరోజు ఏమయ్యారండి వాళ్ళు? ఈరోజు ఆ గొంతులు ఎట్టిపోయినాయి? మూగపోయినాయా? ఓ మనుషులనా? అంటే మనుషులు చెప్తే ఏం కాదా? కుక్కలు మనుషులు చంపితేనే ప్రాబ్లం అవుతుందా? మనుషులు చంపుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు మన వాళ్ళకి. కుక్కలు మనుషులు చంపితే ప్రాబ్లం అవుతుంది. దీనికి మాత్రం కఠినమైన శిక్షలు తీసుకోరు. అబ్బాయి అవసరం లేదు, మన వాళ్ళకి అవసరం లేదు. మనిషి కదా పాపం. సో మనిషి కుక్కలను చంపచ్చు, నక్కలను చంపచ్చు, మనుషులు చంపుకోవచ్చు. ఓకేనా? ఆ కుక్కలు కూడా అన్ని కుక్కలు చంపవు, ఏదో పిచ్చి కుక్కలు ఏవో కొన్ని. ఆ పిచ్చి కుక్క ఒకటి కలిసిందని చెప్పి ఊరు మొత్తం కుక్కలు చంపేయాలి. మరి దీని ఏం చేయాలి మీరు? ఈయనేం చేస్తారు మరి? తీసుకొని వెళ్ళి జైల్లో పెడతానంటారు. దానివల్ల ఏమొచ్చింది మనకి? ఏమొచ్చింది? కుక్కను అలాగైతే ఒక పాపనో లేకపోతే ఇంకొకరినో కరిచేసిందని చెప్పి చంపేయాలనుకున్నారు. ఒక కన్న తల్లిదండ్రులు చంపిన దాన్ని మాత్రం జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మన గవర్నమెంట్ మారాలి. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళు ప్రాణం తీయాలంటే ఉచ్చపడాలి ఒక్కొక్కరికి. అర్థమవుతుందా? చిన్నదానికి లేని దానికి పోని దానికి మర్డర్లు, గొంతులు కోసేస్తారంట, నులిమేస్తారంట. ఏడు దొరికినారు అబ్బా వీళ్ళందరూ? ఎయిడ్స్ ఇంజక్షన్లు ఇస్తారంటే ఏడు దొరికినాయి అబ్బా. నాకు నిజం చెప్పనా, నాకు హాఫ్ నాలెడ్జ్ అనుకోలే, అది వేరే విషయం. ఇప్పుడు ఎయిడ్స్ అనేది వస్తుందిరా అనేది ఎక్కడ విన్నాను తప్ప దాన్ని ఇంజక్షన్ రూపంలో ఒకరికి ఇవ్వచ్చు అనే విషయం తెలియదు ఇప్పుడు దాకా. ఈ సినిమా ఒకటి తీసేసి చూపించేస్తారు అందరికీ, దెబ్బతో అందరు తెలిసిపోయింది, దాన్ని ఇచ్చేస్తున్నారు. అంటే వీటి గురించి కూడా ఇంకోటి, మీరు సినిమాలు తీస్తారమ్మా, దాంట్లో ఏది తీసుకోవడం మనది కదా ఉంటుంది, మన మైండ్ సెట్ కదా. ఇప్పుడు ఆ సినిమాలు నేను చూశాను, ఈ రాంబాబు వెడ్స్ రాంబాయి ఏదో, మరి ఇప్పుడు ఆ రాజు వెడ్స్ రాంబాయి ఏదో. ఇప్పుడు నేను ఇంజక్షన్ ఇచ్చేస్తున్నాను, నేను అందరికీ ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ప్యూర్ లవ్ చూసాం అంతవరకు. ఆ సినిమా తీసుకొని ఆ ప్యూర్ లవ్ తీసుకొని వదిలేసాం. అందుకని ఇంజక్షన్లు అయినా తీసుకుంటే ఎట్లా ఉంటుంది? నెగిటివ్ తీసుకోమాకండి. ఇంకో విషయం, ఇప్పుడు ప్రేమించిందా లేచిపోమ్మనామని చెప్పండి, లేచిపోమ్మనండి, ఎవడొద్దన్నాడు? అంతే కదా. చంపేయడాలు ఏంటి అసలు? ఎందుకు చంపేస్తారు? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అసలు కరెక్ట్ కాదండి. చాలా దారుణం అయిపోతుందండి రోజు రోజుకి. మొత్తం మనకి ఇక్కడ కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు, శిక్షలు అనేవి వేస్తున్నారు. మరి తెలిసి కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే మరి భయం లేకంటారా? సొసైటీకి తెలియకంటారా? మెంటల్లీ వాళ్ళు చాలా ఇదైపోయారండి. శిక్ష అంటే ఏమనుకుంటున్నారు? మైదో 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏదో ఒకటి. ఆ మూమెంట్లో వాళ్ళు ఏంటంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? అలాంటి ముందు పిచ్చి కుక్కలు కాదు, ఇలాంటి పిచ్చి పట్టిన వాళ్ళని మనుషులు ఉన్నారు, పిచ్చి కుక్కల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వండి ఫస్ట్. అర్థమవుతుందా? బ్రో ప్రతి దగ్గర లేడీస్ చంపలేదు బ్రో. ప్రతి దగ్గర లేడీస్ చంపలేదు బ్రో. క్వశ్చన్ ఏంది బ్రో అది? ఇప్పుడు చాలా మటన్ జరిగినాయి, అవన్నీ లేడీస్ చంపారా? చెప్పండి. కుక్కర్లో పెట్టింది ఎవరు? కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్?
కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్? కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్? కుక్కర్లో లేడీస్ పెట్టారు. జెంట్స్ ఎవరు పిల్లల్ని చంపేసి పెట్టలా, రాలా. ఉరి శిక్షలు వేసిందట ఎక్కడ రాలా, చంపడాలు ఎక్కడ రాలా. సో మన వాళ్ళకి ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఇంపార్టెంట్ అయితే పాస్ట్ అవసరం లేదు అనుకుంటే మీరు అందరూ ఎందుకు రోజక్కవి పవన్ కళ్యాణ్ అనేవి ఎప్పుడెప్పుడు తీసుకొస్తున్నారు? ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏ కెమెరాలు వెళ్ళిపోతున్నాయి వెనక్కి? భయమా? నిజాలు మాట్లాడితే భయమా? చెప్పండి. సో ఫైనల్ కూడా చెప్తున్నా బ్రదర్, సినిమాలు చూసి మీరు అందరూ ఓ పెద్ద హీరోలు అనుకోమాకండి, హీరోయిన్లు అనుకోమాకండి. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్లు కూడా కాదు, మీ బతుక్కి విలన్లు కూడా కాదు మీరు. నేను పెద్ద థ్రిల్లర్ విలన్ అని మీరు ఫీల్ అయిపోయి అరే నేను చాకచత్యంగా చేస్తాను, నేను ఏం చేస్తాను కూడా అవతల తెలియనట్టు చేస్తాను అని చెప్పి మీరు పెద్ద ఇదైపోయి పెద్ద ఇది చేస్తున్నారేమో. పిచ్చి ఉండాలి, పిచ్చి మీ అందరికీ పిచ్చి పట్టింది. కుక్కలు నయం, ఏదో 10 కుక్కలు ఒక కుక్కే, ఇక్కడ 10 మనుషులు కుక్కలాగా బిహేవ్ చేస్తున్నారు, పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నారు. నిజంగా కన్న తల్లిదండ్రులు అబ్బా ఇప్పటివరకు ఎన్నవన్నీ ఏంద్రానైనా దరిద్రం, ఏంద్రానైనా దరిద్రం మాకు అనుకుంటూనే ఉన్నా. ఇది ఇంకా పెద్ద దరిద్రం. కన్న తల్లిదండ్రులు చంపుకొని చూసారా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వింటానని నేను అస్సలు అనుకోలేదు బ్రదర్. నేను అసలు లైఫ్లో కూడా ఎప్పుడూ అనుకోలే. ఇది ఒకటి వినాలి న్యూస్, మనం దరిద్రం కాకపోతే వినాల్సి వస్తుంది. ఎలాంటి చట్టాలు రావాలంటారు మరి అలాంటి వాళ్ళని వెంటనే సేమ్ వాళ్ళు ఎలాగైతే వాళ్ళ అమ్మ నాన్న చంపారు ఈమెను కూడా అలానే ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి. దేశానికి వచ్చిన నష్టమే లేదు. ఎవడైనా సరే దీన్ని నో అని ఎవడైనా చెప్తాడేమో పబ్లిక్ టాక్ తీసుకోండి. ఎవరైనా వచ్చి మనిషిని ఆ అమ్మాయిని చంపేయడం అనేది ఎవరైనా సరే నో చెప్తారేమో పబ్లిక్ని అడగండి. వాళ్ళు నో అని ఒక్కరు చెప్పినా వదిలేసేయండి అమ్మాయిని. అర్థమవుతుందా? మానసిక బాగాలేక అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు భయ్యా? నీక మానస్థితి లేనప్పుడు ఇంజక్షన్ గురించి తెలుసుకుంటావా నువ్వా? చెప్పు, తెలుసుకుంటావా నువ్వా? ఎవరు మానసిక సిచ్యువేషన్ లేకపోతే గోడకేసి కొడతారు, లేకపోతే కత్తి తీసుకుని పడి చేస్తారు, ఏదో చేస్తారు. ఇంజక్షన్ ఏంటి ప్లాన్ చేయరు బ్రదర్, అడిగే వాళ్ళకి మనకు ఉండాలి. అబ్బా కరెక్ట్ కాదు అది. కాదు మానసిక అమ్మాయిని ఇంకొక అమ్మాయిని చంపాలని కోరుకుంటారు మీరు, అంటే అక్కడ శిక్షలు రావాలని కోరుకుంటున్నారా? మీరే అన్నారు కదా భయ్యా, మీరే అన్నారు కదా భయ్య ఇందాక అమ్మాయిలు అన్ని చేస్తున్నారని. మరి అమ్మాయిల మీద ఇంకోసారి రాకూడదు అనుకుంటే మరి అలాంటి వాళ్ళకి శిక్షించాలి కదా. మరి మీరు అలాంటి అబ్బాయిలు మంచి వాళ్ళు కదా అందరూ. మీలాంటి వాళ్ళు ఇట్లా నిందించకుండా వాళ్ళని మీరు చెప్పాలన్నమాట. మీరు ఎంతసేపు ఆఫ్ కెమెరా ఉండమాకండి, మీరు కూడా అందరు కొంచెం ఆన్ కెమెరాకి రావాలి. ఇలాంటి జరిగినప్పుడు ఆన్ కెమెరాలకు వచ్చి మీరు రివ్యూలు ఇవ్వండి. అర్థమవుతున్నా? ఇలా చేస్తారు, ఇది కరెక్ట్ కదా, మీరు రివ్యూలు ఇవ్వండి. అర్థమవుతా? మేము ఎంతసేపు మేమే పోరాడితే ఉంది, వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు రా అంటున్నారు. అర్థమవుతుందా? చెప్పే నలుగురే చెప్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మీరందరూ కూడా చెప్పండి, ఇలా మా మగ జాతికి ఇది అవుతుంది, లేకపోతే మా ఆడజాతికి ఇలా అవుతుందని మీరు అందరూ చెప్పండి. మరి అర్థమవుతుందా? అప్పుడు బాగుంటుంది. అప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ తీసుకునేది. బ్రో మేము నలుగురు పోరాడుతుంటే ఏముంది, పిచ్చోళ్ళు వీళ్ళు నలుగురు మాట్లాడతారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది. ఎవడైనా ఇదే కదా అనుకుంటున్నారు. ఇప్పుడు అబ్బాయిల తరపు నుంచి మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి వచ్చాడు, ఆర్జే శేఖర్ భాషాని, ఈ టీం రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికి ఎటువంటి కమిషన్ రాలేదు, షీ టీం అయితే మీకు అవుతుంది. మరి అబ్బాయిలు చంపుతున్నాడు. పోరాడండి బ్రో, నువ్వు మీరు ఒక అబ్బాయే కదా, పోరాడు. మరి పోరాడకుండా అమ్మాయి నన్ను అడుగుతావేంటి? మీరు అన్నారు కదా ఇప్పుడు అమ్మాయిలు మీరు అన్నప్పుడు బ్రో, ఇప్పుడు అమ్మాయిల హక్కుల కోసం అమ్మాయిలు పోరాడి షీటింగ్ పెట్టించుకున్నప్పుడు అబ్బాయిల హక్కుల కోసం అబ్బాయిలు పోరాడండి బ్రో. నువ్వు క్వశ్చన్ వేసి ఆగిపోకూడదు, రివ్యూల్ని నువ్వు ఎవరిని ప్రశ్నించాలి వాళ్ళు ప్రశ్నించు, అప్పుడు హక్కులు వస్తాయి మీకు. హీ టీం వచ్చింది, మామూలు అడిగితే మేమేం తీసుకొస్తాయండి హీ టీము? చెప్పండి, మేము సపోర్ట్ చేస్తాం. హీ టీం పెట్టచ్చా లేదని లేడీస్ని అడిగితే పెట్టండి, వాళ్ళకే అన్యాయం ఎందుకు చేస్తారని మేము సపోర్ట్ చేస్తాం అబ్బాయిలకి. అందుకని మేము పోరాడాం అనుకోండి ఎవరు వీళ్ళు అనుకుంటారు, మళ్ళీ పెయిడ్ ఆర్టిస్ట్ అవుతా నేను. ఎవరికి ఎందుకు చేయను? బంగారు చేస్తాను. మా అన్న లేరా, మా తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు అబ్బాయిలు? చెప్పండి. మరి వాళ్ళందరూ కూడా అబ్బాయిలే, మేము సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు సమాన హక్కులు ఉండాలి. అమ్మాయిలుగా మేము కొంతమంది అబ్బాయిలకి హక్కులు ఉన్నాయి, మాకు ఈ హక్కులు కావాలని వాళ్ళు ఎలా ఆడుతున్నారో, సో వీళ్ళకి ఒక అన్యాయం జరిగినప్పుడు షీటింగ్ ఎలా ఉందో అబ్బాయిలు కూడా ఉండాలి. మరి తప్పలేదు, ఎందుకంటే ఘోరాలు పోను వీళ్ళకి ఒకటి ఇచ్చి మీరు ఇందాక ఒక మాట అన్నారు బ్రదర్, దానికి కొంచెం యాక్సెప్ట్ చేస్తాను. ఏం తెలుసా, అమ్మాయిలకి ఇలా ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేస్తున్నారని చెప్పి ఇచ్చేస్తున్నారా, న్యాయాలు ఎక్కువ అన్ని ఇది సైడ్ ఉన్నారని లేదు. ఈ మధ్య చట్టాలు చాలా మారాయి, అబ్బాయిలు కూడా చాలా ఉన్నాయి. డివోర్స్ విషయాల్లో కానీ చాలా విషయాల్లో కూడా అబ్బాయిలకి న్యాయం జరుగుతున్నాయి. అర్థమవుతుందా? ఊరికి ఏమంటారు డబ్బులు ఇచ్చేయమండాలు అలాంటివి ఏం జరుగుతున్నాయి. ఎవరు తప్పు ఎవరిది కరెక్ట్ అని చెప్పి చూసుకొనే చేస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇంకోసారి ఎవరు బ్లేమ్ చేయొద్దు. కానీ ఒకటే చెప్తాను, చంపుకోవడాలు ఆపేను బ్రదర్. చంపుకోవడం అనేది చిన్న విషయం కాదు, మీకు చాలా ఈజీగా ఉందేమో. ఒక మనిషి ప్రెజెన్స్ని మనం పోగొడుతున్నాం, అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? దట్టు మీ కన్నా తల్లిదండ్రులు అస్సలు కరెక్ట్ కాదండి. చిన్నప్పటి నుంచి అంత కష్టపడి పెంచి పోషించి తెగ తెస్తే ఎవడో బొగడాగాడి కోసం మీరు చేయడం ఏందండి ఇది? అమ్మ ఏందమ్మా ఇది? ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఇది?
అబ్బాయిలు మీరు కూడా నేర్చుకోండి. అబ్బాయిలు జాబులు చేస్తుంటారు, కోట్లు లక్షలు ఎన్నైతే అన్ని, వేలు వస్తే వేలు అన్ని అమ్మాయిలు పెడతారు. అమ్మ నాన్నకో బాగాలేకుండా వస్తే నువ్వు చూపించుకోలేవా అంటారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇవన్నీ కరెక్ట్ కాదు. అబ్బాయిలు మారండి, అమ్మాయిలు మారండి. చంపకూడాలి అన్నీ వదిలేసేయండి. మీకు వాళ్ళతో పడలేదా వదిలేయండి. వాళ్ళు మన లైఫ్లో లేరనుకోండి, చంపేస్తే సాధించాలి అవసరం లేదు, అంతే.